ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం. యోగాతో మెరుగైన జీవనం సాధన చేస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పాల్గొన్న ఉద్యోగస్తులు, గ్రామస్తులు. మెరుగైన జీవనం కోసం ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఉదయం గంట్యాడ ఉన్నత పాఠశాల మైదానంలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో జరిగిన యోగేంద్ర అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుత కాలంలో ఒత్తిడిని జయించలేక చాలామంది యాంత్రికంగా తయారవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారు ఖచ్చితంగా యోగా చేయాలని సూచించారు. భవిష్యత్తులో పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు తరగతి గదులు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతిబంధిస్తుందని అన్నారు. ఆపై అందరితో కలిసి యోగాసనాలు చేశారు. 1000 మందితో అవగాహన ర్యాలీ చేపట్టారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా ఒత్తిడికి గురవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యోగా చేసుకుంటే మెరుగైన ఆరోగ్యం సంపాదించుకోగలరని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. ఇందులో గ్రామస్తులు అలానే అధికారులు కూడా పాల్గొన్నారు. ఒకసారి విజయనగరం విద్యా విభాగం చూద్దాం. మనోళ్ళు అదరగొట్టారు. జేఈఈలో ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఉత్తమ మార్కులు. జేఈఈ ప్రధాన పరీక్షలో విద్యార్థులుగా నిలిచిన వారే ఐఐటి అడ్వాన్స్లోనూ రాణించారు. ఎక్కువ సీట్లు మెయిన్స్ ప్రతిభావంతులకే దక్కాయి. కొందరు అప్పుడు రాణించకపోయినా ఐఐటిలో మంచి ర్యాంకులు పొందారు. సోమవారం వెలువడిన ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ప్రతిభ కనిపించారు. ఉత్తమ ర్యాంకులతో జాతీయ స్థాయిలో మెరిశారు. దేశవ్యాప్తంగా గత నెల 18 అడ్వాన్స్ పరీక్ష నిర్వహించారు. జిల్లాలో 500 మందికి 496 మంది రాశారు. అయితే ఇక్కడ ఉత్తరాంధ్రలో అయితే మాత్రం విద్యార్థులందరూ కూడాను మనోళ్ళు అదర కొట్టారు. ఇక్కడ ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క కళను నెరవేర్చారు. అందులో ప్రధానంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే మాత్రం విద్యార్థులు తల్లిదండ్రుల యొక్క ఆశయాలను అయితే మాత్రం నెరవేర్చారని ఇక్కడ చాలా అసలు తల్లిదండ్రుల యొక్క సంతోషానికి అవదలేదు అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒకసారి చూద్దాం. పిటి ఆనంద్ కుమార్, ఇక్కడ ఆనంద్ చక్రవర్తి బొబ్బిలి, అలాగే సాత్విక్ ఆరంగి సాత్విక్ మెరగముడుదాం, కోసంశెట్టి చరణ్ తేజ ఎస్కోట, అలాగే గంటేడ మండలం ఈశ్వర తడుస్, పాలకొండ కొరకాన రసజ్ఞ, ఇక్కడ బలరాం నాయుడు పార్వతీపురం, దాసరి మహిత్ పార్వతీపురం, పుట్టూరు కార్తిక్ బొబ్బిలి, అలాగే విజయనగరం అరవింద్ కుమార్, కొత్తపేట వెంకట్, ఎంతమంది విద్యార్థులు ఈ స్క్రీన్ పై మనం చూస్తూ ఉంటే నిజంగా ఎంత ముచ్చటగా ఉందో ఒకసారి చూద్దాం. ఉత్తరాంధ్ర ఆణిముత్యాలు, ఒకసారి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర ఆణిముత్యాలు. ఒక్కసారి ఇంతమంది ఉత్తరాంధ్రలో జేఈఈలు ఉమ్మడి విద్యార్థులకు ఉత్తమ మార్కులు ఇక్కడ వచ్చాయనేసరికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడాను వాళ్ళ యొక్క కళను కాయ కష్టం చేసుకునే పిల్లలు యొక్క వాళ్ళ భవిష్యత్తు గురించే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అందులో ఇంతమంది విద్యార్థులు తన తల్లిదండ్రుల యొక్క కళను నెరవేర్చినట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ జేఈఈలో ఉమ్మడి విజయనగరం విద్యార్థులు అయితే మాత్రం అదర కొట్టారు. ఈ ఉత్తమ మార్కులు తీసుకురావడంతో అందరూ కూడా చాలా ఆనంద సంకేతాలు ఇక్కడ వస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి విజయనగరంలో ప్రధాన చూద్దాం. పారిశ్రామిక ప్రగతిలో కదలికనంటూ ముందుకొస్తున్న ఔత్సాహికులు నెలమర్లోని పారిశ్రామిక వాడు చూస్తూ ఉన్నాం. 5 ఏళ్ల జిల్లాలలో మసకబారిన పారిశ్రామిక ప్రగతికి కూటమి ప్రభుత్వ హయాంలో కదలిక కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వ విధానాలు ప్రోత్సాహకరంగా ఉండడంతో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు నెలకొల్పేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. జిల్లాలోని పారిశ్రామిక వడగల్లో 11 పరిశ్రమల ఏర్పాటుకు గత ప్రభుత్వ హయాంలో అనుమతి లభించింది. నెల్లిమర్లో 1, కంటి కాపటిలో 2, బొబ్బిల్లో 8 పరిశ్రమలకు ఏర్పాటుకు అనుమతి ఇచ్చినా ఏర్పాటు చేయలేకపోయారు. మరో ఏడాది పాటు గడువు పొడిగించాలని ఆయా కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వాలు కోరారు. దీనికి జిల్లా పరిశ్రమల ప్రోత్సాహ కమిటీ అంగీకరించింది. నవంబర్లో 30 ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఇందులో చిరు పరిశ్రమలతో జిల్లాలోని 100 మంది ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందన్నట్టు తెలుస్తుంది. జిల్లాలో 7 ఎస్సీ ఎస్టీ, ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహంగా మినీ ఇండస్ట్రియల్ షెడ్లు గతంలో మంజూరు చేశారు. వీరిలో 3 1.60 లక్షలు చెల్లించి స్థలం కొనుగోలు చేయలేకపోయారు. దీంతో అప్పటి నుంచి నెలకు అతి తక్కువ అద్దె ప్రాతిపదికపై కేటాయించారు. ఇప్పటికీ అందులో పరిశ్రమలు నెలకొల్పలేక ఇప్పుడు ఆ షెడ్లు కొనుగోలు చేస్తామని 3 ముందుకు రావడంతో ఉన్నతాధికారులు అంగీకరించారు. గతంలో మార్కెటింగ్ అనుకూలంగా ఉత్పత్తులు చేస్తామని ముందుకొచ్చిన 6 ఇప్పుడు వాటిని మార్చాలని దరఖాస్తు చేస్తున్నారు. దీనిపై జిల్లా కమిటీ చర్చిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే ఒకసారి 394 దరఖాస్తులకు ఆమోదం. గతంలో ఒక పారిశ్రామిక యూనిట్కు ఏర్పడి ముందుకు ఔత్సాహులు ఎప్పటి పరిస్థితులు అనుగుణంగా వాటి పేరు మార్చాలని అధికారులు అభ్యర్థించారు. 4 యూనిట్ల పేరు మార్చినందుకు జిల్లా అధికారులు అంగీకరించారు. సింగిల్ విండో విధానంలో గత నెలలోని 409 మంది వివిధ పరిశ్రమలకు 40 మందికి దరఖాస్తులు చేసుకున్నారు. అధికారులు వాడపోసి 394 దరఖాస్తులు ఆమోదించారు. 11 దరఖాస్తులు కాలుష్య నియంత్రణ మండలి, మిగిలినవి ఇతర శాఖల్లో పెండింగ్లో ఉన్నాయి.
పచ్చజెండా ఊపిన 394 మందికి తమ ఆసక్తి ఉన్న రంగంలో సుమారు 250 కోట్ల పెట్టుబడితో పరిశ్రమకు నెలకొల్పనున్నారు. సుమారు 3500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇది పారిశ్రామిక ప్రగతిలోని కథలకైతే వస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు పారిశ్రామిక ఎదగాలి, వాళ్ళ యొక్క పరిశ్రమలకు ఏది కావాలంటే సరే వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపుతున్నట్టు తెలుస్తుంది. స్థలం ఇస్తాం, మీకు కావలసిన వనరులన్నీ కూడాను ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఎవరైనా సరే ఔత్సాహులు ఉంటే మాత్రం పరిశ్రమలు నెలకొల్పాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు కావలసిన ప్రతి ఒక్క అధికారులు కూడా ముందు ఉంటారనేట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి విజయనగరంలో ప్రధాన చూద్దాం. నా అనుమతి లేకుండా కలవద్దు, మంత్రి శ్రీనివాసును ఉద్దేశించే వ్యాఖ్యలు. అధికారులకు కలెక్టర్ హెచ్చరిక. విజయనగరం జిల్లా వ్యవసాయాధికారి సమగ్ర శిక్ష అధికారిని ప్రశ్నిస్తున్న కలెక్టర్ అంబేద్కర్. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మంత్రి కొండపల్లి శ్రీనివాసును ఉద్దేశించి కలెక్టర్ అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలు అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవల జరిగిన 2 ఘటనలపై ఆయా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త రామారావు మంత్రితో మాట్లాడి విభిన్న ప్రతిభావంతులు ఉపకరణాల పంపిణీ కార్యక్రమాలు శనివారం కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టరేట్ విచ్చేసిన తర్వాత కలెక్టర్ లేకపోవడంతో మంత్రి ఆరా తీయగా ఏపీసీ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమై అంబేద్కర్ సమాచారం ఇవ్వగా ఇప్పుడే చెప్పేది అని అంటూ ఆయనపై మండిపడ్డారు. అదే రోజు వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విటి రామారావు మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. తీరుపై చివరి నిమిషంలో కలెక్టర్ సమాచారం ఇవ్వగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో సమావేశం రద్దు చేశారు. ఇలాంటి కొందరు అధికారుల తీరులపై మంత్రి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విజయనగరం ఆర్డీఓ తన కుమారుడు చికిత్సకు చీపురుపల్లి ఆర్డీఓ వ్యక్తిగత ఆరోగ్య విషయంపై సెలవు కోరారని వారి దరఖాస్తులు జిల్లా అధికారులకు వాట్సాప్ గ్రూపులో పెట్టాను, అవసరమైతే పరిశీలించాలన్నారు. విజయనగరం తహసీల్దార్ కుటుంబంతో సిక్కిం పర్యటనకు వెళ్లారని, అక్కడ వరదల కారణంగా చిక్కుకున్నట్లు పత్రికల్లో మనం చూసాం. ఉద్యోగులు వ్యక్తిగత సమస్యలపై సెలవు మంజూరు చేస్తే దానికి తన వల్లే వారు సెలవులపై వెళ్లారని బాధ్యత చేశారంటూ చెప్తూ ఉన్నారు. అలాగే సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ రామారావు గతంలో కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో విద్యార్థులపై సర్వే చేసి నివేదికను మంత్రులకు అందజేసిన తర్వాత తన దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ అంబేద్కర్ కాదు ఉన్నది కలెక్టరే. పరిపాలన పరంగా నిబంధనలు తెలుసుకోవాలి, మంత్రులకు ఇవ్వడం తప్పు కాదు, నాకు చెప్పి వారికి ఇచ్చి ఉండాల్సింది. పరిపాలన విధులకు కొత్త కావడంతోనే తెలుసుకోవాలని ఆయన సూచించా. విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాల పంపిణీకి సంబంధించి తన అనుమతి లేకుండా మంత్రితో పంపిణీ కార్యక్రమం పెట్టించారు. పదే ఆయన అలానే చేస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారిగా సీనియర్గా నియమావళి తెలుసుకోకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై తన అనుమతి లేకుండా మంత్రులు అధికారులు కలవద్దన్నారు. ధిక్కరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సక్రమంగా ఉద్యోగాలు చేసుకుంటారో రాజకీయం చేసుకుంటారో మీరే నిర్ణయించుకోవాలన్నారు. ఇప్పటి వరకు అంబేద్కర్ ఒకవైపే చూశారు, ఇంకా రెండో కోణంలో చూస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సక్రమంగా అమలు చేసేలా అధికార బృందం ఉండాలని ఆశించారు. రాజకీయాలు చేస్తే సహించాలని హెచ్చరించారు. కలెక్టర్ ఆ వ్యాఖ్యలతో అధికారులు కంగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, కలెక్టర్ అంబేద్కర్ని అయితే మాత్రము పక్కన పెడుతూ ఉన్నారు. కొంతమంది అధికారులను అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కలెక్టర్ అయితే మీరు నేరుగా మంత్రి ఆదేశాలతో వెళ్తున్నప్పుడు, మీరు పరిపాలన దక్షత చేస్తున్నప్పుడు, మీరు ఏదైనా సరే సలహా తీసుకోవాలన్నా ఏమైనా మాట్లాడాలనుకునేటప్పుడు ఒకసారి నాకు చెప్పాలి కదా. నాకు అనుమతి లేకుండా కలెక్టర్గా నేను ఇక్కడ దేనికి ఈసారి బాధ్యత రహితంగా మాత్రం మీరు చేస్తే ఖచ్చితంగా మీపై కఠిన చర్యలు తీసుకుంటాం. మీకు ఉద్యోగాలు చేయాలని లేకపోతే మీకు రాజకీయం చేసుకుని రాజకీయం పులుముకొని ఇక్కడ కార్యకలాపాల్లో అధికారికంగా మీరు ఏదైనా ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు ఈసారి ఉంటాయని అనగానే కలెక్టర్ ఒకేసారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసేసరికి అక్కడ ఉన్న అధికారులందరూ కూడా కొంగుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి విజయనగరంలోని ఒక ప్రధాన చూద్దాం. వృద్ధులు దివ్యాంగులు ఇంటిగా రేషన్ 60 ఏళ్ళు పైబడిన వృద్ధులు ఎవరో రేషన్ దుకాణాలకు రావద్దని కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. వృద్ధులు దివ్యాంగులు కుటుంబాలకు ప్రతి నెల 5వ తేదీలోపు సరుకులు వారి ఇళ్లకు తీసుకొచ్చి అందిస్తారని చెప్పారు. ఆ బాధ్యతలు దుకాణదారులే తీసుకుంటారని పేర్కొన్నారు. సరుకులు తూకంలో తేడా ఉన్నా లేవని తిప్పిపంపిన డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ డీలర్లు ఇప్పుడు ప్రజలకి లబ్ధిదారులకి రేషన్ ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ 60 ఏళ్ళు పైబడిన వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఎవరు కూడా రేషన్ డిపోలకు వెళ్ళవసరం లేదు. ఆ యొక్క దుకాణదారులు మీ ఇంటికి వచ్చి తీసుకుని ఇస్తారు. ఏమైనా తూకంలో తేడా వస్తే మాత్రము డీలర్లు ఖచ్చితంగా చాలా సీరియస్గా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది. అధికారులు అయితే దిశ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే బొబ్బిలి రామద్రాపురం మండలంలో ప్రధాన చూద్దాం. పండు నష్టాల పుండునంటూ ఈ ఏడు ప్రతికూల వాతావరణం మామిడి రైతులు ముంచేసింది. ఆరంభంలో మంచు దెబ్బతో పూత మాడిపోయింది. ఆ ప్రభావం
దిగుబడిపై పడి కాపు సగానికి పడిపోయింది. దీనికి తోడు గత వారం రోజులుగా కురిసిన అకాల వర్షాలతో కాయలకు తెగులు సోకి మచ్చలు ఏర్పడ్డాయి. తక్కువ ధరగానే విక్రయించుకుందాం అనుకున్నాం. మార్కెట్ తీసుకొస్తే కొనుగోలు చేయక చివరికి అక్కడే పారబోసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 25,000 హెక్టార్లు మామిడి తోటలు ఉన్నాయి. ఇందులో అధిక భాగం సుమారు 15,000 హెక్టార్లు రామభద్రాపురం మార్కెట్ పరిధిలో ఉంది. రామభద్రాపురం, బాడంగి, బొబ్బిలి, తెల్లం, సాలూరు, బలిజిపేట, దత్తిరాజరు, గజపతిరారం తదితర ప్రాంతాలకు చెందిన మామిడి రైతులు ఇక్కడికి తెచ్చి పండ్లు విక్రయిస్తారు. గతంలో కేటు 25 కిలోలు ఉండేది. 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు విక్రయించేవారు. ప్రస్తుతం కాపు తగ్గిన నేపథ్యంలో డిమాండ్ ఉన్న 150 రూపాయలు కూడా అమ్మలేక, గంటల కొద్దీ మార్కెట్లో నిరీక్షించలేక, ఇంటికి తీసుకెళ్లలేక అక్కడే పారబోసి వెళ్ళిపోతూ ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మే నెలలో ఎడతెరపు లేకుండా వర్షాలు కురవడంతో పంటంతా పోయిందని వాపోతూ ఉన్నారు. పంటలకు తెగులు సోకి కుళ్ళిపోవడంతో కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. వర్షాలతో తెగులు సోకేయని బంగినపల్లి కలెక్టర్ కాయలకు ఎక్కువ నష్టం జరిగిందని ఇక్కడ ఉద్యాన శాఖ దగ్గర మోహనకృష్ణ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రైతు ఆవేదన చూద్దాం. 5 ఎకరాల్లో మామిడి తోట ఉంది. గత ఏడాది 2 లక్షలకు విక్రయించాను. ఈసారి తోట కొనుగోలు చేసేందుకు ఎవరు రాకపోవడంతో నేనే 80,000 రూపాయలు పెట్టాను. అయినా 10,000 కూడా రాలేదండి. ఇక్కడ రాములు సోంపురం రైతు అయితే చెప్తూ ఉన్నారు. ఇక్కడ రామభద్రపు మార్కెట్లోని చెత్త కుప్పలో పారబోస్తున్న మామిడి పండ్లు చూస్తూ ఉన్నాం. ఏటా ఎప్పుడు చూసినా సరే నష్టపోయేది ఇప్పుడే కాదు, దేశ చరిత్రలో ప్రధానంగా రైతన్న అయితే మాత్రము నష్టపోతూ ఉన్నాడని చెప్పడానికి ఈరోజు ఒకరోజు కాదు. అకాల వర్షాలు ఒకవేళ వస్తే అతివృష్టి, లేకపోతే అనావృష్టి. పాపం ఈసారి మామిడి తోట కూడాను అలాగే వచ్చింది. ఈ మామిడి పళ్ళన్నీ కూడా మార్కెట్లో తీసుకుని వచ్చేసరికి మొన్న అకాల వర్షాలు రావడంతో కొన్ని కాయలన్నీ కూడా బంగిరిపల్లి కలెక్టర్ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఇవన్నీ కూడాను ఇక్కడ ఎవరు కూడా కొనుగోలు చేయలేకపోవడంతో, కుళ్ళిపోవడంతో, మచ్చలు రావడంతో ఇవన్నీ కూడా పాపం తీవ్ర ఇబ్బంది. మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళలేక మొత్తం రామభద్రాపురంలోని చెత్త కుప్పలోని మామిడి పళ్ళన్నీ కూడా పారివేయడంతో రైతు ఆవేదన చేస్తూ ఉన్నాడు. అయితే మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? ఎప్పటికైనా సరే ప్రభుత్వాలు మాకు ఆర్థికంగా ఆదుకోవాలని రైతులైతే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడో తెలుస్తూ ఉంది. చూస్తూ ఉండండి ఎంవీ న్యూస్. నేను మీ ఎంవీ నాయుడు.